భూపాల్పల్లి నియోజకవర్గంలోని గ్రామాలలో సర్పంచ్ పదవి ప్రజలకు నేరుగా సేవ చేసే గొప్ప బాధ్యతని, ప్రజలందరి సంఘీభావంతో ఏకగ్రీవ సర్పంచ్ నిర్ణయం ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయమని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్రు సత్యనారాయణ అన్నారు. సోమవారం భూపాల్పల్లి మంజూర్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొదటి, రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 18 గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తో కలిసి ఎమ్మెల్యే గండ్రు సత్యనారాయణరావు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్లందరికీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. నియోజకవర్గంలో మొదటి విడతగా 9 గ్రామ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తులు ఏకగ్రీవం కావడం, రెండో విడతలు కూడా 9 మంది ఏకగ్రీవంగా ఈ యొక్క 7 మండలాల్లో 18 మంది సర్పంచులు ఏకగ్రీవం కావడం జరిగింది. మూడో విడత 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో కూడా ఇప్పటికీ 2 అయిపోయినాయి. మనకు సాయంత్రం వరకు అది కూడా పిక్చర్ వస్తుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు మొదటి విడత, రెండో విడతలో ప్రభుత్వానికి మద్దతుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాయకత్వంలో మా గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు 18 గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నికైనటువంటి సర్పంచులు, నేను కూడా ఒక గ్రామ సర్పంచ్గా 1988 మార్చి 10వ తారీఖు ఎన్నికయ్యాను. నేడు ఈరోజు ఒక జడ్పీటీసీగా, నేడు ఈరోజు భూపాలపల్లి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాను. గ్రామ సర్పంచ్గా సక్సెస్ఫుల్గా ప్రజా సమస్యలు, గ్రామ అభివృద్ధి, గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏకైక లక్ష్యంగా ఒక ఎజెండాతో పెట్టుకొని ప్రభుత్వ సహకారంతో, శాసనసభ్యుని, పార్లమెంటు సభ్యుల సహకారంతో ఎన్నికైనటువంటి సర్పంచులు మీరు ప్రణాళికబద్ధంగా మరి అభివృద్ధి చేస్తే ప్రతి కుటుంబ సమస్యను కూడా మనము పరిష్కారం చేసే దిశలో ఉంటే మీ నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అదేవిధంగా మీ రాజకీయంగా ఎదుగుదలకు కూడా ఈ గ్రామ సర్పంచి ఉపయోగపడుతుందనే విషయానికి ఉదాహరణంగా నేనే నాలాంటి వాడని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అవకాశం వచ్చిందని, అధికారం ఉందని దాని సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొని ఈరోజు నా వెంటబడి, ప్రభుత్వ మంత్రులతో వెంటబడి మీ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసేటువంటి దిశలో మీరందరూ కూడా పనిచేయాలని, వారికి పూర్తి మద్దతు మా యొక్క ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రుల సహకారం కానీ, నా సహకారం కానీ ఈ యొక్క గ్రామాలకు ఉంటుందని నేను తెలియజేస్తూ, ఆ గ్రామాలలో ఉన్నటువంటి మరి మౌలిక సదుపాయాలతో పాటు ప్రతి ఒక్క సమస్యను కూడా మేము నక్షా గీసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే దిశలో ఉంటామని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి 18 గ్రామాల సర్పంచులు 7 మండలాల్లో ఎన్నుకున్నందుకు మరోసారి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.